వెనకకి రాన్న అన్నా అన్నా శరత్ భాయ్ జర్నలిస్టుల పాదయాత్ర కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమాన్ని TWJF ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల్లో కొనసాగుతున్న పాదయాత్రకు విశేష స్పందన లభిస్తూ ఉంది. దానికి తోడు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు విపరీతంగా వస్తూ ఉంది. ఇది ఇక్కడున్న నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి పాదయాత్ర ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ జరగలేదు. జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల కోసం, మిగతా హక్కుల కోసం చేస్తున్న మొట్టమొదటి పాదయాత్ర. కాబట్టి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి, ప్రజా సంఘానికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్టులు పాదయాత్ర చేయడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. ఖమ్మం జిల్లా నుంచే తెలంగాణ మొత్తానికి కూడా ఒక సంకేతం అయితే ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ జర్నలిస్టులపై గురించి ఎవరు కూడా పట్టించుకోవడం పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మండలాలు, కాన్స్టిట్యున్సీల ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులకు ఇల్లు కూడా గడవని పరిస్థితి ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాబట్టి వార్తలు రాపించుకుంటున్నారు, తర్వాత వాళ్ళ బాగోగులు చూడట్లేదు. జర్నలిస్టుల కోసం ఇంత పెద్ద ఎత్తున కల్లూరు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారికి పేరున ధన్యవాదాలు. అన్ని పార్టీలకు మేము సపోర్ట్ గా ఉంటాం, మాకు కూడా సహకరించాలని మేము కోరుకుంటున్నాం. కల్లూరు మండలానికి సంబంధించి ఉన్నటువంటి 10-15 మంది జర్నలిస్టులకు అన్ని వేళలో కూడా మీరంతా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాది కల్లూరు కావడం వల్ల కొంత సులభం కూడా ఈ ప్రాంతంలో అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నందుకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా అన్నదమ్ములందరూ కూడా ఎల్లప్పుడూ సహకరించే విధంగా వార్తలు ప్రసారం చేస్తాం కాబట్టి మాకు సపోర్ట్ చేయండి అని కోరుతున్నాం. అలాగే జర్నలిస్టుల సంక్షేమం కోసం ఖమ్మం జిల్లా నుండి మరి వారి యొక్క ఇళ్ల స్థలాల సాధన కొరకే చేపట్టిన పాదయాత్రకు కల్లూరు వచ్చినట్టు మరి మా యొక్క కల్లూరు మండల నాయకులు, వివిధ పార్టీల నుంచి సంఘీభావం చేసిన వారికి, మా జర్నలిస్టు పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలుగా ఆశీర్వాదం చూస్తున్నాం. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తారని, ఈ ప్రభుత్వం వస్తే ఇళ్ల స్థలాలు ఇస్తారని నాయకులు, అధికారులు, పాలకుల చుట్టూ ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ నేటికి కూడా ఆ కలగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైన జర్నలిస్టుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ఒక్క పేదవాడికి మరి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఆదుకోవాలని, ఈ పాదయాత్ర సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు జర్నలిస్టులందరూ కూడా పాదయాత్ర ద్వారా తమకి ఇళ్ల స్థలాలు, ఇళ్ళు ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్. ఈ విషయం పార్టీలకు అతీతంగా ఏ గవర్నమెంట్ వచ్చినా పాపం వాళ్ళు ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు, ఇస్తామని చెప్తానే వాగ్దానాలు చేశారు. కానీ ఈ రోజు వరకు పాపం వాళ్ళు అడిగిన ఈ కోరికని తీర్చలేకపోయింది ఏ గవర్నమెంట్ కూడా. కాబట్టి ఒక న్యాయమైన కోరిక, ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు అందులో. కాబట్టి తప్పనిసరిగా వారి యొక్క కోరికను మన్నించి వారికి న్యాయం చేస్తారని చెప్పి గవర్నమెంట్ కోరుకుంటూ, మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. మనకి మళ్ళీ గవర్నమెంట్ ఉండాలన్నా లేకపోవాలన్నా కూడా విలేకరుల ద్వారానే నడుస్తుంది. కానీ ఆ ఎలక్షన్ అయిందాక విలేకరుల్ని వాడుకోవటమే కానీ వాళ్ళకి మళ్ళీ ఏం న్యాయం చేద్దాం అనేది ఆలోచన ఇంతవరకు లేదు, ఏ గవర్నమెంట్ కూడా లేదు. వాళ్ళందరూ కూడా మరి వాడుకోవటం తెలుసు. ప్రతి విషయం కూడా విలేకరణ పిలవటం, పేపర్కి ఇవ్వాలి, ఇది చేయాలి అని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. వాడుకోవటం తెలుసు కానీ వాళ్ళకి న్యాయం చేయడం తెలియట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ గవర్నమెంట్ అయినా న్యాయం చేద్దామని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సెలవు తీసుకున్నాం. వారి యొక్క ఇళ్లపాలు, వాళ్ళ కోసం ఎంతో కష్టపడుతున్న మన విలేకరులు, జర్నలిస్టులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలండి. వారికి ప్రతినిత్యము ఎంతో మందికి మంచి చేస్తున్నారు. అన్యాయం జరిగినా కానీ ప్రతినిత్యం పేపర్లు వేస్తూ అధికారులు కూడా ఒక హెచ్చరికగా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ న్యాయబద్ధమైన కోరికలు
గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ తీరుస్తారని మేము ఆశిస్తున్నాం. వారికి రావాల్సిన ఇళ్ల స్థలాలు అయితేనేమి, ఇండ్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా రేవంత్ రెడ్డి గారు వారికి ఇచ్చి వారిని ఎల్లప్పుడూ కూడా వారికి కావాల్సిన సదుపాయాలు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన ఖమ్మం జిల్లాలో నుంచి ప్రారంభమైన జర్నలిస్టుల పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ తరఫున కర్నూలు మండల పార్టీ మరియు మున్సిపల్ పరిధిలోని టౌన్ పార్టీ కూడా సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మన జిల్లా జర్నలిస్టుల నాయకులకు, ఎందుకంటే వినూతనంగా ఒక కోరిక కోరటం కూడా పాదయాత్ర ద్వారా మొదలుపెట్టి గతంలో ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాలు చాలామంది అడుగుతున్నారు, కానీ వినూతన రీతిలో పాదయాత్ర చేసుకుంటూ అందరూ జర్నలిస్టుల కోసం పాదయాత్ర చేస్తున్న జర్నలిస్టుల నాయకులకు మండల పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దీనికోసం కేటీఆర్ గారు కూడా పిలుపుకోవడం జరిగింది. వెంకటరాయ గారి ఆదేశానుసారం ఈ జర్నలిస్టుల సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు కన్నూరు మండలంలో కూడా 39 మంది ఉన్నారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు. వాళ్ళందరికీ కానీ మన కాన్స్టిట్యున్సీ తరఫున ఉన్న జర్నలిస్టులందరికీ కూడా ఈరోజు పాదయాత్ర చేస్తున్న జిల్లా మొత్తం కానీ స్టేట్ మొత్తం కానీ జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు, వారి కోరికలు కూడా గవర్నమెంట్ తీర్చాలని మా పార్టీ తరఫున, టీఆర్ఎస్ పార్టీ తరఫున మీ అందరికీ సంఘీభావం తెలియజేస్తూ కోరుకోవడం జరిగింది. ఒకసారి ఉషారాణి గారు కలెక్టర్ గారు ఉన్నప్పుడు గోడ పక్కన స్థలం కూడా చూసి సర్వే చేయడం కూడా జరిగింది. కానీ అనేక కారణాల వల్ల అది వాయిదా పడింది. ఇక అప్పటి నుంచి కందూరు మండలంలో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం టీడీటీవీ కళ్యాణ మండపం దగ్గర 2 ఎకరాల స్థలం ఉందని వెంకటవీరయ్య గారు ఉన్న సమయంలో నేను ఆయన గారి దృష్టి తీసుకుపోతే అది సర్వే చేశారు, కానీ అది పూర్తిగా కాలేదు. కాబట్టి ఈ సమస్యను పరిష్కరించేందుకు రాజకీయ పార్టీలు, ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.